చెప్పరా. మనం ఏం చేసినా వాళ్ళు విడిపోతారన్న నమ్మకం నాకు లేదక్క. మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అర్థం కావడం లేదు. హలో అక్క, ఉన్నావా? ఉన్నారా. ఏదోటి చేద్దాం. వాళ్ళు మాత్రం కలిసి ఉండకూడదు. నాకు ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులండి. ఓ ఆల్ ద బెస్ట్. నేను స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చేస్తాను. మీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమే కదా? మళ్ళీ పెళ్ళి అయిపోయాక డైవర్స్ అని కేసు పెట్టి అలిమోని అడగరు కదా. అసలు పెళ్లి జరిగితే కదా. ఎందుకు జరగదు? నువ్వు ఒప్పుకోవు. నేనెందుకు ఒప్పుకోను? అది నీకే తెలుస్తుంది. మరి పెళ్లి చూపులకు ఎందుకు ఒప్పుకున్నారండి? నీకు అర్జెంట్గా పెళ్లి చేసి తప్ప నిన్ను వాడిని ఆపలేను. రేపే ఒక పెళ్లి కొడుకుని చూస్తాను, వాడితో నీకు పెళ్లి. ఇప్పుడు మధ్యలో ఇంకొకరిని బకరాయించడం అవసరమా డాడీ? నేను చూసిన అబ్బాయిని రేపు కలుస్తున్నావు, పెళ్లి ఒప్పుకుంటున్నావు, ఇది ఫిక్స్. నేను పెళ్లికి ఒప్పుకుంటా, కానీ నేను చెప్పింది విన్నాక నువ్వు ఒప్పుకోవాలిగా. ఓ అంతా ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. చెప్పండి. నాకు బాగున్నాడు. వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. చిన్నప్పటి నుంచా? మరి బావ మరదలు అన్నాక చిన్నప్పటి నుంచి కలిసే పెరుగుతారు కదా. సిల్లీ క్వశ్చన్. మేమిద్దరం 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒకసారి దొరికిపోయాం. దొరికిపోయారా అంటే? ఆ తర్వాత కాలేజ్ లైబ్రరీలో ఒకసారి, ఆడిటోరియంలో ఒకసారి, ప్రిన్సిపల్ రూమ్లో ఒకసారి దొరికిపోయాం. దొరికిపోవడం అంటే ఏంటండి? కూర్చుని మాట్లాడుకుంటూ దొరికిపోయాం. మాట్లాడుకుంటూ? ఎస్, మాట్లాడుకుంటూ. ప్రిన్సిపల్ రూమ్లో ఏం మాట్లాడుకుంటారండి? ఈ మాట్లాడుకోవడం అంతా పెళ్ళైపోయాకే అని మాట్లాడుకుంటున్నాం. ఓహో. అయినా మేము ఉండలేక ఇక్కడే ఉంటే మమ్మల్ని మాట్లాడుకోనివ్వరని ఇంట్లో వాళ్ళని ఒప్పించి యూస్ వెళ్ళిపోయాం. అక్కడ దొరికిపోయినా ఎవరు అడగరానే కదా. ఎగ్జాక్ట్లీ. నైస్. అక్కడ ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు? మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినా అక్కడ మమ్మల్ని అడగటానికి ఆపడానికి ఎవరున్నారు? అలా బాగా మాట్లాడుకున్నాక 2 years US లో ఉండి మొన్నే ఇండియాకి వచ్చాం. ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారా? వాడితో మాట్లాడటం మా నాన్నకి ఇష్టం లేకే ఈ పెళ్లి సెట్ చేశాడు. అంటే యూఎస్లో మీరు? అంటే మీకు క్లారిటీ లేక అడుగుతున్నారా, లేక నా నోటితో వినాలనుకుంటున్నారా? అర్థమైంది. అయినా నేను ఈ పెళ్లి ఒప్పుకుంటా అంటే? చంపేస్తా. చంపేయడం ఏంటండి? ఇప్పుడు అదే కదండి ట్రెండ్. పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాక చంపేసి ఏ బ్లూ డ్రమ్ లో పెట్టేయడమో, ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో పెట్టి బిర్యానీ చేయడమో, ఆ మిగిలిన ముక్కలతో ఆవకాయ చేసి జాడీలో పెట్టేయడమో, ఇలా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలేండి. ఇలా చేస్తే మీకు కూడా అలమోని ఇచ్చే ఖర్చు తప్పుతుంది కదా, ఏమంటారు? మహిళా సంఘం నిద్రలేచిందంటే ఏమో అనుకున్నాను. ఇలా అబ్బాయిల్ని పాతి పెడుతుందని ఇప్పుడే అర్థమైంది. అదిగో మాటల్లోనే వచ్చాడు మా బావ. సారీ లేట్ అయింది. ఓ హాయ్ బ్రో, దిస్ ఇస్ అక్షయ్. నేను అర్థమైంది. తిను క్లియర్గా చెప్పిందా లేదో నాకు తెలీదు. యాక్చువల్లీ మేము క్లాస్ రూమ్లో ఉండేటప్పుడు టేబుల్ కింద మాట్లాడుకునేవా. అమ్మ నా ఆనందం కోసం అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఏ అమ్మాయితో మాట్లాడలేదు చూడు, నా అది తప్పు. మాట్లాడుకోండి, ఇప్పుడు ఈ టేబుల్ కింద కూడా మాట్లాడుకోండి. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో ఎవరైనా మాట్లాడతారా? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయికి ఎవరైనా పెళ్లి సంబంధం చూస్తారా? పెళ్ళయిందా? తాళి కడితేనే పెళ్ళైందంటే చెప్పు, రేపెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ ఎంత తెగించవే నిన్ను. మామయ్య ఏంటి మామయ్య ఇది? అంతా మీ ఇష్టమేనా? మేమేమైనా ఆట బాంబులు అనుకున్నారా? రై పోరా బయటికి. పోతా, కానీ పోయే ముందు మీకు క్లారిటీ ఇచ్చిపోతా. మేమిద్దరం మేజర్లం.
తలుచుకుంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మా ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేసి ఆ ఫోటోని మీకు వాట్సాప్లో కూడా సెండ్ చేస్తారు. కానీ మేము ఆ ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకో తెలుసా? అది మేము మీకు ఇచ్చే రెస్పెక్ట్. ఇంకోసారి పెళ్లి చూపులని ఏ గొట్టంగానైనా తీసుకొచ్చావనుకో పోలీస్ స్టేషన్లోనే కోపరం పెట్టేస్తాం. అమ్మ నువ్వు కలిసి ఏదో ఒకటి తేల్చండి, లేదంటే దీన్ని యూఎస్ లేపుకుపోతా. ఆ తర్వాత అమ్మ నువ్వు పిలిస్తే ఇంటికి కాదు కదా ఇండియాకి కూడా తిరిగి రాను. గుర్తుపెట్టుకో. రామచంద్ర, నానా అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న. నువ్వేదో దాస్తున్నావు. సొంత అక్క తమ్ముళ్ళైన మీ ఇద్దరు సడన్ గా బిజినెస్ ఇష్యూ కోసం ఇంతలా గొడవ పడ్డారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. సరే అమ్మా, నేను నిజం చెప్తాను, నువ్వు నమ్ముతావా? గుణా కేవలం ఇరికిపోయిన ఫ్రెండ్ అయినా తాడు కట్టు లాగొచ్చేమో కానీ వీడి స్టోరీని మాత్రం బయటికి లాగలేకపోతున్నారా? ఎందుకంటే ఇది మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే. ఆపే, నాకెందుకో వీడిని చూస్తే మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నాడు రా. ఇలాంటప్పుడు వీడి స్టోరీ అడిగితే మొత్తం చెప్తాడనిపిస్తుంది. కరెక్ట్ టైం. పద మామ. పద. ఏమైంది బ్రో, మూడ్ ఆఫ్లో ఉన్నావు? మీ మామయ్య మళ్ళీ గెంటేశాడా? సారీ బ్రో, సిగరెట్ కావాలా? మందుందా? రింగ్ ఉంది. నువ్వు మనోడు స్టోరీ తెలుసుకునేలోపు అప్పుల పాలైపోతావురా. నువ్వు మూయ్. నువ్వు చెప్పు బ్రో, అసలు ప్రాబ్లం ఏంటి? అసలు ఇదంతా మా మామయ్య వల్లే బ్రో, లేకపోతే ఇంత కష్టం ఉండేది కాదు. మీ మామయ్యని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది బ్రో, మీ మామయ్య పెద్ద ఎదవని. ఏదోసారి పట్టుకో, గట్టిగా పట్టుకో. తప్పు. మా మామయ్య చాలా మంచోడు, నా చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెంచాడు. నువ్వు పట్టుకో బ్రో. అది మామూలుగా కూడా చెప్పొచ్చు, ఇలా కొట్టి చెప్పాలా? సారీ బ్రో. అయినా దీనికి మా మమ్మీ కూడా ఓ రీజనే బ్రో. ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. మధ్యలో మీ అమ్మ ఏం చేసింది? అవును, ఆవిడేం చేస్తుంది, చాలా అమాయకురాలు. మా మామయ్య ఏదో చేసి ఉంటాడు. వీడు అటు ఇటు తిప్పుతున్నాడు కానీ మ్యాటర్ మాత్రం చెప్పట్లేదు. బ్రో అసలు నీ స్టోరీ ఏంటో చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఉపేంద్ర సినిమాలాగా సగం చెప్పి సగం చెప్పకపోతే మాకలా అర్థమయ్యేది. చెప్పు బ్రో. మాతో ఫుడ్, బెడ్, బాత్రూమ్ ఆరేసిన అండర్వేర్ కూడా షేర్ చేసుకుంటున్నావు, స్టోరీ షేర్ చేసుకోలేవా? చిచి, నేను నీ అండర్వేర్ ఎప్పుడు షేర్ చేసుకున్నాను? మరి నా అండర్వేర్ కనిపించట్లేదు. అంటే ఈ వర్షాలకి అండర్వేర్ ఆరట్లేదు, అందుకే. ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు స్టోరీ చెప్పు బ్రో. మా చాలా అందమైన కుటుంబం బ్రో. అంతా మా అమ్మ. చెప్పే. స్ట్రీట్ కార్నర్కి రా. సరే ఇప్పుడే వస్తున్నాను. వెళ్ళొస్తా బ్రో. బాహుబలి పార్ట్ 2 కోసం కూడా నేను ఇంత వెయిట్ చేయలేదురా. నేను దానికే ఎక్కువ వెయిట్ చేశాను. నా గోవర్ధన, నీకు బాగా గోరోజనం ఎక్కువైపోయిందిరా. ముందు నా అండర్వేర్ నాకు ఇచ్చేయి. ఇప్పటికిప్పుడు అండర్వేర్ వేయటం కష్టం, కింద రూమ్కి వెళ్ళాక ఇస్తా. ఏమైంది? మీ నాన్న ఏమైనా ప్లాన్ చేశాడా? అలా డల్గా ఉంటావేంటే? ఏమైనా అన్నాడా? మీ నాన్నని ఇలా కాదే, మనం యూఎస్ వెళ్ళిపోతాం. వాళ్ళు పిలిచినా కూడా రావద్దు. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు, సరేనా? పదా. నన్ను మర్చిపో. ఏంటి? నన్ను మర్చిపో. మర్చిపోవడం ఏంటి? ఇదంతా అవ్వదురా. నువ్వు నేను కలిసి ఉండటం జరగని పని. నీకు బుర్రగట్ట పోయిందా, లేకపోతే నాతో కామెడీ చేస్తున్నావా? సీరియస్గానే చెప్తున్నాను, నన్ను మర్చిపో. ఇంకోసారి అలా మాట్లాడావనుకో, నేనే గొంతు పిసికి చంపేసి నేను చచ్చిపోతాను. నిన్ను మర్చిపోవడం ఏంటే? అసలు నీకు ఆ థాట్ ఎలా వచ్చింది? మొన్న మా అమ్మ, నిన్న మీ నాన్న, ఈరోజు నువ్వు. మీ అందరికీ పిచ్చి గట్ట పట్టిందా, లేకపోతే అందరు కలిసి నన్ను పిచ్చోని చేస్తున్నారా? అలా ఎలా అన్నావో చెప్పు. ఏం చెప్పాడు మీ నాన్న?
ఏం చెప్పినా కూడా కన్విన్స్ అవ్వవు కదే. అలా ఎలా కన్విన్స్ అయ్యావే? నన్ను వదిలేసి నువ్వు ఎలా ఉండగలనుకుంటున్నావు? లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బాబు. ఒక్కొక్కసారి లైఫ్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఇలాంటివి చెప్పావంటే దవడపళ్ళు రాలుతాయి. ఎందుకే? ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. నువ్వు లేకుండా నేను ఉండలేనని నీకు తెలుసు కదా. హే, మీ నాన్న ఏం చెప్పినా పట్టించుకోకు. నేను చూసుకుంటా. ప్రాబ్లమ్స్ అన్నీ తొందరలోనే క్లియర్ అవుతాయి, సరేనా? వదిలే. నువ్వు వదిలించుకోవే. మనం కలిసి ఉండలేం, వదిలేరా. నన్ను వదిలేసి నువ్వు ఉండగలవా? లైఫ్లో ఫస్ట్ టైం ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పుడూ నా పక్కన ఉండే ధృతి నా పక్కన లేదు. మనసులోనే ప్రాణం మాపుతోందే, గాయం మనసులోనే ప్రాణం మాపుతోందే. కనులెప్పుడు మూయని కన్నీళ్ళే మోసనే, కలలన్నీ మంటలో కాలేనా. అడుగెప్పుడు చూడని ఒంటరినే చూసినా, ఒకరిలో ఒకరిని మాటలే మాయనా. ఏ నేరం చేశానే ఈ దూరం పెంచావే, ఈ లోకం శూన్యంగా మారిందే నువ్వు లేకే. ఏ నేరం చేశానే ఈ దూరం లోకం శూన్యంగా మారిందే నువ్వు లేకే. ఈ లోకం శూన్యంగా మారిందే నువ్వు లేకే. అసలు మా లైఫ్లో ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి ఎండింగ్ ఏంటి? అరే ఏంట్రా ఈడు ఎక్కడున్నాడు? ఈడేంట్రా ఇక్కడ ఉన్నాడు? బ్రో బ్రో బ్రో, ఏంటి భయ్యా ఎక్కడ పడుకున్నావు? నైట్ అంతా ఇక్కడే ఉన్నావా? అసలు ఏమైంది భయ్యా? ఏంటి ప్రాబ్లం? రే వీడిని అడిగి వేస్ట్రా. ఏదో స్టోరీ తెలుసుకోవచ్చని, కొత్త కథ రాయొచ్చని రూమ్లో పెట్టుకున్నాం. ఈడింటికి రెంట్ ఇవ్వడు, ఫుడ్కు డబ్బులు ఇవ్వడు, నైట్ బీర్లకు కూడా మనమే పెట్టుకోవాలి. లెక్కలన్నీ చూస్తే మనకే పెద్ద బొక్క. రే మనోడు బాధల్లో ఉంటే లెక్కలు అడుగుతావేంట్రా? ఏమన్నావు? అంటే అది డబ్బులు లెక్కలు అన్నావు కదా. హా, మన లెక్కలు చూసేది అకౌంటెంటే కదా. ఆ, మన లెక్కల క్యాలిక్యులేటరే అవసరం లేదు భయ్యా. ఇంకా అకౌంటెంట్ ఎందుకు?
హలో గిరిగారు, బాబు చెప్పండి. రీసెంట్గా మన అకౌంట్స్లో లెక్కలు ఏమైనా తేడా వచ్చాయా? అలా ఏం లేదు బాబు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. అవునా? మరి లెక్కలు తేడా వచ్చాయని ఎందుకు గొడవ పడ్డారు? నాకు విషయం చెప్పండి, మండే అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మ మావయ్య గారు కలిసి సిద్ధాంత్ గారిని కలవడానికి వెళ్ళారు. సిద్ధాంత్ గారు? బాగున్నారా? మేం బాగున్నాం గురుగారు. నమస్కారం గురుగారు. ఇవి మా పిల్లల జాతకాలు గురుగారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి మంచి ముహూర్తం చూసి పెట్టండి. ముహూర్తం చాలా పవర్ఫుల్ ఉండాలి గురుగారు. పెళ్లి చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాం. హ్మ్. విడదీయలేని జాతకాలు. కానీ కలిసి ఉండకూడదు. ఏంట్రా? ఈ పెళ్లి జరగకూడదు. జరిగితే ఇద్దరిలో ఒకరికి మరణం తథ్యం, ముఖ్యంగా అబ్బాయి. అలా అంటారేంటి గురుగారు? అది అలా కాదు గురుగారు. వాళ్ళిద్దరికి పేరు పెట్టింది మీ నాన్నగారు. ఇద్దరిది విడదీయలేని బంధం. అందుకే ఇద్దరి పేర్లు అలా ఉండాలని అక్షయతృతీయాన్ని పెట్టించారు. ఇప్పుడేమో ఇలా కలిసి ఉండకూడదంటే ఎలా గురుగారు? అది ఎంత నిజమో ఇది అంతే నిజం. ఈ జాతకాలకి పెళ్లి జరిగితే ఒకరికి మరణం తథ్యం. ఏంట్రా ఇది? ఏంట్రా అలా అంటున్నాడు? ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఏంట్రా ఇది? మన విషయంలో ఏం జరిగిందో వాళ్ళ జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. ఎందుకురా మన ఫ్యామిలీకే ఇలా? ఏడవకక్క. ఇప్పుడు ఏది చెప్పిన వాళ్ళు నమ్మరు. చెప్పా పెట్టకుండా యుఎస్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నా చేసుకుంటారు. దీనికి దారు దక్క మనం విడిపోవడం. అవునక్క, మనం విడిపోతే తప్ప వాళ్ళిద్దరిని దూరం పెట్టలేము. వాళ్ళు ఎలాగో జాతకాలు నమ్మరు. నీ కొడుకైతే అసలు జాతకాలే పట్టించుకోడు. కానీ వాటి వల్ల మన లైఫ్ ఎలా మారిందో మనకు మాత్రమే తెలుసక్క. అక్క, మనసుకు భారంగా ఉన్నా మనం విడిపోక తప్పదక్క. పిల్లలు రాగానే గొడవ స్టార్ట్ చేద్దాం. నేను ఇంద్రగంటి రాజేశ్వరి గారి అబ్బాయిని. అంటే మేము పెళ్లి చేసుకుంటే మా ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని చెప్పారా? ఉన్నదేగా చెప్పాను. ఈ తొక్కలో రీజన్ కోసం మా అమ్మ మామ ఎంత డ్రామా చేశారా? సర్లే, ఏదో ఒక శాంతి హోమం ఏదో ఒకటి ఉంటుంది కదా, అది జరిపించి ఇద్దరిని కన్విన్స్ చేయండి. డబ్బుల కోసం అసలు ఆలోచించొద్దు, సరేనా? దీనికి పూజలు పునస్కారాలు పనిచేయవు. మీకు డబ్బులు వస్తాయి కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఇది మా వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి. డబ్బుల కోసం మేము పనిచేయం. వాడెవర్. ఇప్పుడు నేను దాన్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? చనిపోదామని నువ్వు ఫిక్స్ అయితే పెళ్లి చేసుకో. ఈ తొక్కలో రీజన్ మీ ఇద్దరం విడిపోతామని ఎప్పుడు అనుకోలేదు తెలుసా? మాట జాగ్రత్త. జ్యోతిష్యం అనేది నువ్వు నేను మన తాత ముత్తాతలు పుట్టక ముందు నుంచి ఉంది. దానిని హేళన చేయకూడదు. ఎవడికి ఉపయోగం? నాకు నమ్మకం లేని వాటి కోసం నేను పట్టించుకోను. నమ్మకం వేరు, నిజం వేరు. నిజాన్ని నమ్మకపోతే నీ కర్మ. అవునా? ఇదే మేము విడిపోవడానికి రీజన్ అయితే ఐ డోంట్ కేర్. మీ జ్యోతిష్యం మీ దగ్గరే మడిచి నేనేం చేయాలో నాకు తెలుసు. చూద్దాం ఏది కరెక్టో, నా ప్రేమ లేదా మీ జ్యోతిష్యమా.